స్టార్ట్. మనం ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ కట్ చేయడం ఎలాగో సింపుల్గా నేర్చుకుందాం. 40 సైజ్కి 15 లెంత్ పెడుతున్నాను నేను. మొదటగా మనం కింద ఒక లైన్ గీసుకోవాలి. స్టిచ్చింగ్ మార్జిన్కి ఇంకో లైన్, 2 లైన్స్. ఓకే, 15 లెంత్ అంటే 15 ప్లస్ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్, 2 లైన్స్ గీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లైన్ 40లో 6 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. దీన్ని చెస్ట్ లైన్ అంటారు. ఓకే, చెస్ట్ 40, ఫోర్త్ పార్ట్ చెస్ట్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఫోకస్ చేయండి, 10 అని. ఇది 10 ఇంచెస్. ఓకే ఫ్రెండ్స్, వెస్ట్ 36 divided by 4 is equal to 9. 9 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాము. 1 ఇంచెస్ ఫర్ డాట్. ఈ డాట్ కోసం 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాము. ఈ లైన్ ని చెస్ట్ లైన్ నుంచి వాస్ట్ లైన్ కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిడిల్లో డాట్, ఇది 11.5 ఉంది. దీన్ని ఆఫ్ చేసుకొని ప్లస్ 4.5 డాట్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇటు ఓకే, హాఫ్ ఇంచ్ డాట్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ డిసైడ్ చేయాలి. 10.5 బ్యాక్ డీప్, 10.5. ఓకే, 10.5 అయితే 40 చెస్ట్కి మనం ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ప్లస్ 15 షోల్డర్ కాబట్టి 15 పెట్టేసి 2 ఇంచెస్ మైనస్ చేయాలి. ఇది ఫిక్స్ అండి. 15 షోల్డర్కి 2 ఇంచెస్ మైనస్. బ్యాక్ డీప్ వచ్చేసి 10.5 ప్లస్ హాఫ్ ఇంచ్ మనం పెట్టేస్తున్నాము. ఇక్కడ 2.5 పెట్టాం, ఇక్కడ 3 పెట్టాలి. ఎందుకంటే నెక్ ఎప్పుడు క్లోజ్గా కాకూడదు. ఈ షోల్డర్ ఇది 5.5 పెట్టాం, ఇక్కడ 6 పెట్టాలి, 1 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1.5 ఇంచ్ 1/4 ఇంచ్ ఇక్కడ పెట్టేసేయాలి. దీంట్లో హాఫ్ 6లో 3 అంటే ఇక్కడ నుంచి దీన్ని మేనేజ్ చేయాలండి. ఇప్పుడు మనకు కావలసిన ఆర్మ్ రౌండ్ 18, ఇక్కడ 18 ఉంది కదండి. 9 × 9 18 వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి కట్ చేయాలి. బికాస్ చూడండి, అది ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని తిప్పి కట్ చేద్దామండి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డాట్ పెట్టడం వల్ల ఇది కిందికి డౌన్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఇదే విధంగా స్ట్రైట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ రౌండ్ 9 ఇంచెస్ వచ్చేసింది చూడండి.